Hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. So basically, మీకు టైటిల్ అంతా అమ్మతో అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ అని. ఓకే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. పాయింట్ ఏంటంటే యూ గైస్ నో హూమ్ ఐ బేసికలీ సపోర్ట్ ఆర్ నేను ఓవర్ ఫేవర్ తీసుకోవడం మీకు ఐడియా ఉంది. బట్ నేను ఈ వీడియోలో న్యూట్రలిస్ట్లో ఉంటా. ఓకే, లెట్స్ కంపేర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ రూలింగ్ ఫర్ 10 years 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ రూలింగ్లో ఇంత డెవలప్మెంట్ అయింది. అండ్ 2014 నుంచి 2024 వరకు బీజేపీ గవర్నమెంట్లో ఎంత డెవలప్మెంట్ అయింది. స్టాటిస్టిక్స్ అండ్ సోర్సెస్తో ప్రకారం మాట్లాడదాం. అండ్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ గైస్ టు అండర్స్టాండ్ ఆర్ టేక్ డిసిజన్ ఎవరిని గెలిపించాలి మళ్ళీ వచ్చే టైంలో కూడా. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో లెట్ స్టార్ట్ విత్ ద డెవలప్మెంట్ ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి కాంగ్రెస్ రూలింగ్ 50 ఉండేది, 74 అయినాయి. అంటే 24 ఎయిర్పోర్ట్స్ కొత్తగా బిల్డ్ చేశారు. మోడీ గవర్నమెంట్ టైంలో 74 నుండి 137 అంటే 63 న్యూ ఎయిర్పోర్ట్స్. సోర్స్ ఎక్కడి నుంచి? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుండి. ఇప్పుడు ఐఐటి ఐఐఎం గురించి మాట్లాడదాం. 16 ఐఐటి ఐఐఎం ఉండేది కాంగ్రెస్ టైంలో, 31 వరకు డెవలప్ చేశారు, అంటే 15 ఐఐటి ఐఐఎం. వేరాజ్ బీజేపీ గవర్నమెంట్ 31 ఐఐటి ఐఐఎం నుండి 44 వరకు చేశారు, అంటే 13 ఐఐటి ఐఐఎం డెవలప్ చేశారు. సోర్స్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇప్పుడు ఎయిమ్స్ వచ్చేసి కాంగ్రెస్ టైంలో జస్ట్ 1 ఎయిమ్ ఉండేది, 2 డెవలప్ చేశారు. వేరాజ్ బీజేపీ టైంలో అది 2 నుండి 25 డెవలప్ చేశారు, 25 ఎయిమ్స్ విచ్ ఇస్ 23 ఎయిమ్స్ న్యూ. సోర్స్ ఎయిమ్స్ వెబ్సైట్. అండ్ ఇప్పుడు మెట్రో ట్రైన్స్ గురించి మాట్లాడదాం. ముందు కాంగ్రెస్ టైంలో 3 మెట్రో ట్రైన్స్ ఉంటాయి. ఓకే, 3 cities జాయిన్డ్ బై మెట్రో ట్రైన్స్. అది కాంగ్రెస్ టైంలో 3 నుంచి 6కి డెవలప్ చేశారు. సో 6 cities జాయిన్డ్ బై మెట్రో ట్రైన్స్. ఇప్పుడు బీజేపీ టైంలో 6 నుంచి 16కి డెవలప్ అయింది. ఓకే, which is 10 metro cities joined by metro trains అనమాట. సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంటర్సిటీ. అండ్ దీని సోర్స్ వచ్చేసి బడ్జెట్. అండ్ ఇప్పుడు వచ్చేసి బార్డర్ రోడ్స్ గురించి మాట్లాడదాం. అంటే ఇండియా బార్డర్స్ చుట్టూ ఉన్న రోడ్స్, అది డెవలప్మెంట్ టైంలో కాంగ్రెస్ టైంలో 3 kilometers మాత్రమే డెవలప్ చేశారు. వెరాజ్ బీజేపీ టైంలో 6700 kilometers డెవలప్ చేశారు. అండ్ సోర్స్ ఇస్ డిఫెన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎక్స్టర్నల్ డెప్ట్. వరల్డ్ బ్యాంక్ నుంచి మనం తీసుకున్న అప్పు, అది కాంగ్రెస్ టైంలో 113 billion to $461 billion ఇంక్రీజ్ అయింది, అంటే 306% హైక్. అంత అప్పు మనం చేసుకున్నాం, 306% అప్పు ఎక్స్ట్రా చేసినాం. ఓకే, వేరాజ్ బీజేపీ గవర్నమెంట్లో అది 461 నుంచి $630 billion పోయింది. ఇట్స్ జస్ట్ 36%. కంపేరింగ్ టు కాంగ్రెస్ విచ్ ఇస్ 306%, బీజేపీ హాస్ డన్ ఓన్లీ 36% ఆఫ్ ఎక్స్టర్నల్ డెప్ట్. అండ్ ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ డెప్ట్ సోర్స్ వచ్చేసి మనకి బడ్జెట్ రిపోర్ట్స్ నుంచి వచ్చింది. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ఎంఎస్పీ ప్రైస్. ఎంఎస్పీ అంటే ఏంది? మినిమం సపోర్ట్ ప్రైస్. ఫార్మర్స్ ఇప్పుడు కష్టపడి పెంచి దాన్ని అమ్మడానికి కుదరదు కదా, అలాగే మినిమం ప్రైసెస్ ఇవ్వాలని చెప్పేసి అదొక ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది కదా రీసెంట్గా పంజాబ్లో, ఖాళిస్తానీ మూవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ పంజాబ్లో. దానికి కాంగ్రెస్ టైంలో 124% హైక్ చేశారు. ఓకే, వాళ్ళు అడిగినప్పుడల్లా, వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళకి హైక్స్ ఇచ్చారు, మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతూనే ఉన్నారు. వేరే బీజేపీ గవర్నమెంట్లో అది జస్ట్ 68% పెంచారు. అండ్ దీనికి సోర్సెస్ వచ్చేసి బడ్జెట్ రిపోర్ట్స్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్. అది కాంగ్రెస్ టైంలో 6% ఇంక్రీజ్ అయింది, వెరాజ్ బీజేపీ టైంలో 61% ఇంక్రీజ్ అయింది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, బీజేపీ టైంలో ఎకనామిక్ క్రైసిస్ అండ్ కోవిడ్ టైమ్స్ చాలా హిట్ అయ్యాయి. ఓకే, దట్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. అంత అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. అండ్ సోర్స్ వచ్చేసి లేబర్ ఫోర్స్ సర్వే. ఇప్పుడు మనం పెట్రోల్ ప్రైసెస్ గురించి మాట్లాడదాం. డ్యూరింగ్ కాంగ్రెస్ టైం 35 rupees ఉన్న పెట్రోల్ 73 rupeesకి ఇంక్రీజ్ చేశారు, 140% హైక్ ఆన్ పెట్రోల్. వెరాజ్ బీజేపీ రూలింగ్ టైంలో 75 నుండి 96కి వచ్చింది, జస్ట్ 31% హైక్. అండ్ దీని సోర్స్ వచ్చేసి ఎంఓఎస్పిఐ. సో ఇప్పుడు రోడ్ నెట్వర్క్స్ గురించి మాట్లాడదాం. 65,000 kilometers రోడ్స్ ఉంటుంది, 91,000 డెవలప్ చేశారు, అంటే 39% ఆఫ్ రోడ్ నెట్వర్క్ ఇంక్రీజ్. వేరాజ్ డ్యూరింగ్ బీజేపీ టైంలో 91,000 నుంచి 150,000 kilometers రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 60%. దీని సోర్స్ వచ్చేసి ఎన్హెచ్ఏఐ. ఇప్పుడు టెర్రర్ అటాక్స్ గురించి మాట్లాడదాం. డ్యూరింగ్ కాంగ్రెస్ రూల్ 32 బిగ్ టెర్రర్ అటాక్స్ అయినాయి ఇండియా మీద. వెరాజ్ డ్యూరింగ్ బీజేపీ టైంలో జస్ట్ 7 టెర్రర్ అటాక్స్ అయినాయి. సోర్స్ వచ్చేసి డిఫెన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు క్రైమ్ రేట్ గురించి మాట్లాడదాం. డ్యూరింగ్ కాంగ్రెస్ రూల్ జస్ట్ 11% క్రైమ్ రేట్ డౌన్ అయింది, వేరాజ్ బీజేపీ రూలింగ్లో 38% క్రైమ్ రేట్ డౌన్ అయింది. సోర్స్ ఎన్సీఆర్బీ. క్రాస్ బార్డర్ ఆపరేషన్ గురించి మాట్లాడదాం. అంటే పక్క కంట్రీలో గుసాంచి కొట్టి రావడం, అది కాంగ్రెస్ టైంలో 0 times, ఒక్కసారి కూడా కాలేదు అట్లా ఆపరేషన్స్ ఏమి. బట్ డ్యూరింగ్ బీజేపీ టైం 3 times పక్క కంట్రీలో గుసాంచి కొట్టొచ్చినాం. సోర్స్ ఎన్ఐఏ. బాంబ్ బ్లాస్ట్ల గురించి మాట్లాడదాం. ఓకే, డ్యూరింగ్ కాంగ్రెస్ టైం 18 బిగ్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, దానికి 715 people డైడ్. వెరాజ్ డ్యూరింగ్ ద బీజేపీ టైం 2 big bomb blasts and 2 people died. Source NIA.
అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో డ్యూరింగ్ కాంగ్రెస్ టైం 130 నుంచి $307 బిలియన్ ఇంక్రీజ్ అయింది, అంటే $194 బిలియన్ రెవెన్యూ. వెరాస్ డ్యూరింగ్ బీజేపీ టైం 307 to 533 బిలియన్, అంటే $226 బిలియన్ రెవెన్యూ. సోర్స్ కామర్స్ మినిస్ట్రీ. అండ్ ఫారెక్స్ రిజర్వ్ డ్యూరింగ్ కాంగ్రెస్ టైం 103 బిలియన్ నుంచి 293 బిలియన్ ఇంక్రీజ్ అయింది, అంటే $190 బిలియన్ జనరేట్. బీజేపీ టైంలో 307 బిలియన్ నుంచి 533 బిలియన్ ఇంక్రీజ్ అయింది, $266 బిలియన్. సోర్స్ RIB IMF. అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ డ్యూరింగ్ కాంగ్రెస్ టైం 113 నుంచి 433 బిలియన్ ఇంక్రీజ్ అయింది, అంటే $320 బిలియన్ జనరేషన్. వెరాజ్ బీజేపీ 433 నుండి 756 బిలియన్ కి జనరేట్ అయింది, అంటే $332 బిలియన్ రెవెన్యూ. సోర్స్ బడ్జెట్. సో ఇప్పుడు ఇన్ని స్టాటిస్టిక్స్ చెప్పినా కదా, ఇవన్నీ పక్కన కంపేర్ చేసుకుంటే యూ గైస్ వోంట్ బి, ఇవన్నీ పక్కన కంపేర్ చేసుకుంటే మీకు ఈజీ ఎవరు కోటేయాలో అర్థం చేసుకోవడానికి. బట్ ద పాయింట్ ఇస్, ఈ పొలిటికల్ టైంలో ఇఫ్ యూ లిజన్ టు దర్ స్పీచెస్ ఆర్ వాట్స్ ఎవర్, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్యాక్లాష్ చేస్తూ ఉంటారు, యూనో ట్రాష్ టాకింగ్ చేస్తూ ఉంటారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ఎందుకంటే పొలిటికల్ అజెండా, వాళ్ళ పీపుల్ని వాళ్ళు సాటిస్ఫై చేయాలంటే దే హ్యావ్ టు టాక్ రూడ్. ఓకే, ఆ మాట పక్కకు పెడితే డెవలప్మెంట్ ప్రకారం మాట్లాడుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, నవ్ యూ గైస్ డిసైడ్ ఏ గవర్నమెంట్ బెటర్ వర్క్ చేసింది ఇన్ దే 10 years ఆఫ్ టైమ్ స్పాన్. సో యూ గైస్ డిసైడ్ వాట్ యూ గైస్ వాంట్. ఓకే, విచ్ గవర్నమెంట్ ఇస్ బెటర్ ఫర్ యూ గైస్. బట్ నేను డిసైడ్ అయింది మాత్రం ఐ విల్ ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఎందుకంటే బీజేపీ లాస్ట్ 10 years లో చాలా గ్రేట్ వర్క్ చేసింది వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ పార్ట్. అండ్ ఆల్సో సేఫ్టీ. ఓకే, వెరీ లెస్ టెర్రర్ అటాక్స్, వెరీ డౌన్ క్రైమ్ రేట్. ఓకే, ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ బీజేపీ. అండ్ యా, choose the right party, because if you are an Indian, be an Indian, and okay, vote for India's development. Okay, and yeah, thanks for watching this video. Hope you guys liked it. And yeah, thanks for watching. And yeah, bye bye until next time.